గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కోసం దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు. ఒక ఆర్కిటెక్ట్గా ఉంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటామని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడుతా సమయం అన్న తక్కువ ఇచ్చిండ్రు, ఎందుకంటే వారి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా, ఈరోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి సంఘటన మీతో పంచుకుంటా అన్న, దయచేసి కొంత 5-10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు, యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే, నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పని చేసిన అనుభవం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు. కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు. నాకున్నటువంటి లక్ష్యం, చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్నా, చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా. కానీ నేను నా అనుభవంలోకి వచ్చింది ఏంది అనంటే, ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజ్ అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే, దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నా అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్, నిర్వచనం, పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి జరగాలంటే ఒక ఆంటర్ప్రీనర్గా, ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు. కానీ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని నమ్మి నేను ఆలోచిస్తున్నట్టు తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది, రకరకాల మాటలు చెప్తూ. కానీ నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప, కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చిండు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈరోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప, కరుడు గట్టిన బీఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతామో అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా అన్న వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడింది తప్ప సీరియస్గా ప్రయత్నం చేయలేదు. మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతా ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో. కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకానొక సందర్భంలో రామచంద్రరావు అన్న, నేను న్యాయవాదిగా కూడా ఒక 2-3 సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన. ఆ సందర్భంలో పరిచయం, జేఏసీలో పరిచయం, అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం అన్న, ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము, చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే. కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది. ఎవరైతే దేశం కోసం, జాతి కోసం, పేద అణగారిన వర్గాల కోసం, దేశ రక్షణ కోసం మాట్లాడతారో, వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత
దయచేసి ఇప్పటికి కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరిమణులకు, యువకులకు, మేధావులకు, జర్నలిస్టులకు, అదేవిధంగా మహిళలకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరి కూడా నేను చేతులు జోడించి నేను మీకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు మన్నించాలని నేను కోరుతా ఉన్నా. కారణం ఏంది అంటే చాలా ఫోకస్డ్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్నికల కోసం, పార్టీ పరిరక్షణ కోసం, వారి వ్యక్తిగత పరిరక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ గనక నేను నా ఆత్మీయులతోన ఒక్కరితో చర్చించినా నాకు తెలుసు ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏ రకంగా పార్టీ నుంచి పొగబెట్టి పంపించాలి, ఏ రకంగా ఒక మచ్చ వేసి ముద్ర వేసి పంపించాలని ఒక కుట్ర జరుగుతుందని మాత్రమే నేను మీకు చెప్పకుండా రావడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. చేరే సందర్భంలో కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా కాంగ్రెస్ వాళ్ళు కూడా అడిగారు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నా మూమెంట్ చూసిన తర్వాత తమ్ముడు అన్న రండి అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడే నేను నిర్ణయం నా అంతటా నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి భావన నా నియోజకవర్గ ప్రజల్లో, నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా నేను ఈ స్థాయికి రావడానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు సహకరించినటువంటి వాళ్ళు, సూచించినటువంటి వాళ్ళు, నడిపించినటువంటి వాళ్ళు అఫెండ్ అయ్యినరు, బాధపడుతున్నారు. ఇక చేరికనైనా అందరితో చర్చించి తీసుకోవాలనే ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది. నాకు 2 పార్టీలలో కూడా అవకాశం ఉంది, కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా. కారణం ఏంది అని అంటే నాకేమో పదవి కొత్త కాదు, వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా ప్రజల దీవెనల వల్ల, అదేవిధంగా నా హార్డ్ వర్క్ వల్ల నేను 2 సార్లు శాసనసభ్యుడిని. మళ్ళీ శాసనసభ్యుడు కావాలను, పార్లమెంట్ సభ్యుడు కావాలను, నామినేటెడ్ పదవులు కావాలను అనేది నాకు కాంక్ష లేదు. ఈరోజు 10 రూపాయల సభ్యత్వం అన్న ఏదైతే ఇచ్చిండో, 100 రూపాయలు అంటారు, 100 రూపాయల సభ్యత్వం కూడా అవసరం లేదు. నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్తలాగా మొదలు పెడతా. మీరు ఇచ్చేటువంటి ఆలోచన, సలహాలు, సూచనలు తీసుకొని మీరు ఏదైతే దేశ రక్షణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందించాలని ఒక ఆలోచనతోన మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక నిఖార్సైనటువంటి కార్యకర్తగా మీకు అందరికీ కూడా తెలుసు. 20 సంవత్సరాలు, దాదాపుగా 2 దశాబ్దాల పాటుగా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేసిన, చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ ఏవి ఇచ్చినా కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను అక్కడ పనిచేసి మెప్పు పొందడం జరిగింది. అందుకే మొన్న అచ్చంపేటకు వచ్చి పెద్ద పెద్ద నాయకులు రావాలనుకున్నారంట. వెళ్ళినట్టయితే ఇటు సామాన్యుడు కాడు, మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఉంటాడు. ఏమన్నా అనరానిది అంటే ఖచ్చితంగా మమ్మల్ని వేటాడుతాడు, వెంటాడుతాడు అనే భయంతోన పెద్ద లీడర్లం అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకుండా మా జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు. 2004లో పోటీ చేస్తే 6000 ఓట్లు ఏమొచ్చినాయి. మీకు ఎన్ని వచ్చినాయి? మొదటిసారి ఫోన్ చేస్తే పోటీ చేసే దాకరన్నా 15,000. ఆయన ఒక రకంగా చెప్తే ఒక బ్యూరోక్రాట్ పదవిలో ఉన్నారు, చైర్మన్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిండ్రు. ఈ జాతీయవాదం నచ్చి అక్కడ కోన్ పూస్తా కొల్లాపూర్ అన్నప్పుడు, కొల్లాపూర్ దేశ రక్షణ కావాలని కోరుకుంటుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తా అంటే వారికి మొదటిసారి 15,000, రెండవసారి కూడా అద్భుతమైనటువంటి 30,000. రాబోయేది ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు రాబోతా ఉన్నాయి. ఆ రోజు 6,000 ఓట్లు వచ్చిన వాళ్ళు 2014లో ఓడిపోయిన ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయ్యిండు. తర్వాత మొదటిసారి గెలిచినప్పుడే మంత్రి అయ్యిండు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానప్పుడు నాకు ఆస్పిరేషన్ లేదు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు పనిచేసిండ్రు. అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఎవరి వల్ల వచ్చింది, ఏమొచ్చింది, ఒకవేళ చర్చ సమగ్రంగా జరిపితే తప్పకుండా విలువలతో చర్చించుకుందాం. మా వల్లనే తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో చర్చను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా.
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నాకు అచ్చంపేట నుంచి టికెట్ ప్రకటించిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఏం నేరం చేసినో తెలియదు, నేనేం పాపం చేసినో తెలియదు. అచ్చంపేటలో మొదటిసారిగా నిలబడబోతా ఉన్నాడు ఒక నికార్సైన యువకుడు, ఎవరి పొత్తు లేకుండా గెలిచొస్తాడు అని లక్షల సార్లు కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ రెండు రోజులకే నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. మరి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆశయం ఎమ్మెల్యే కావాలని ఉన్నది ముందు నాకు, ఎందుకంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని. కానీ వాతావరణం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం రావాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలి, గర్జించాల్సింది పార్లమెంటులో అని నన్ను కొన్ని రెచ్చగొట్టే మాటలా ప్రోత్సహించే మాటలా నాకు తెలియదు. కానీ వాటన్నిటికీ ఏం టెంప్ట్ కాలేదు. నేను ఏ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సిద్ధంగా ఒక కార్యకర్తలాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తా అని చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిండ్రు. నా దగ్గరికి ఒక్క ఇన్ఛార్జ్ కూడా రాలేదు. నా దగ్గర నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఒక్క సెగ్మెంట్లో కూడా కారు గుర్తు పైన ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ ప్రజల లోపల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రం రావాలి, ఒక యువకుడు వచ్చిండు, చదువుకున్న యువకుడు వచ్చిండని ఓట్లు వేద్దామని అంటే 3,80,000 పైచిలకు ఓట్లను 2009లో నేను సాధించడం జరిగింది. కొంచెం ఇట్లా ఆర్గనైజ్డ్గా గువ్వల బాలరాజు వస్తున్నాడు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చింది. ఇది మంచి శుభ పరిణామం, పని చేసేటువంటి యువకుడు వచ్చిండు అని చెప్పేసి సంతోషంగా వచ్చాను. కానీ ఎంపీ పార్లమెంటులో అడుగుపెట్టే ఆస్కారం ఉన్నా కేసీఆర్ గారి దగ్గర మొత్తం కూడా దేశాన్ని కాపాడాలంటే మోడీ గారు బలగాలను మోహరిస్తూ ఎవని ఊహకందని విధంగా ఆటంకవాదులను ఉగ్రవాదుల స్థావరాలను ఏ రకంగా సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట అంత ముందించిండో ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉండే నా దగ్గర కూడా అది చేయలేదు. కానీ మహబూబ్ నగర్ పార్లమెంటులో మాత్రం నా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా రకరకాల సంఘాలను అక్కడికి తీసుకెళ్ళి గెలుపొందిండు. గెలుపు నాదే అని క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు ఏమనలేదు. కానీ అదే పని నాతో కొంత ఒక 10% కూడా నాగర్ కర్నూల్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే 31 సంవత్సరాల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఉన్నది. కానీ బాధపడకుండా పని చేసుకుంటూ పోతే 2014 ఎన్నికలు వస్తే మళ్ళా కూడా పెద్దలు రాములు గారు ఒక పార్టీలో మంచి నిబద్ధతతో పనిచేస్తున్నారు. పోటీ వీళ్ళకే పెట్టాలి. గువ్వల బాలరాజుకి టికెట్ ఇవ్వమని పాపం వారిని మోసం చేసి పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. ఎంపీ కావడం ఎంపీ చేసినామని మాట్లాడవచ్చు వారి గురించి కూడా. వారికి క్రెడిబిలిటీ లేకుండా నాకు క్రెడిబిలిటీ లేకుండా మేము ప్రజా జీవితంలో కొనసాగడం లేదు. మాకు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది, హార్డ్ వర్క్ చేసే స్వభావం ఉంది. కాబట్టి మేము గెలిచి 2014-18లో గెలిచినాం. కానీ 2023లో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజుకి అహంకారం ఎక్కువ, గువ్వల బాలరాజుకు కోపం ఎక్కువ, అందుకే ఓడిపోయింది అన్నారు. అలా సార్ మీరు ఎట్లా ఓడిపోయినరు? 30 మందిని మార్చింటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది. కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినామన్నారు. అంత త్యాగం ఎందుకు నాయన? మళ్ళీ మీ ఓటమికి కారణాలేంది? అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది. దళితుని సీఎం చేస్తాన్నాడు, దీని గురించి ఏందని చెవులు కొరుక్కుంటుంటే నేను లేచి ఒకటే మాట మాట్లాడినా. మనం చదువుకున్నాము, ప్రజల చేత ఎన్నికైనాము, తెలంగాణ రాష్ట్ర కాంక్ష దృఢంగా ఉన్నది. వచ్చిన తెలంగాణను నవ్వెటోడి ముంగట జారిపడ్డట్టుగా ఉండొద్దు అంటే అపారమైనటువంటి అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండ్రు. కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభల్లో ఎక్కడ కూడా ప్రస్తావన అదే వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు, లేదంటే ప్రసంగాల్లో ఎన్నికల టైంలో లేదు, మిగతా సందర్భాల్లో అది వేరు మాట. అయినప్పటికీ మనమందరం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం. మళ్ళీ మేము అనొచ్చా ముఖ్యమంత్రి గారికి వేసింది భిక్ష మాది అని? ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చింది మాకు. కానీ నిబద్ధత కలిగిన నికార్సైనటువంటి నాయకులం కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని నియమించుకున్నాం. పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు. ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు. గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే
మొత్తం మోహరించారు వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఆపత్కాలంలో ఎంబడి ఉండాలి. ఆయన చాలా గొప్ప పని చేసి వచ్చిండు ఒక ఆయన మాట్లాడుతున్న ఆపత్కాలంలో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. నేను కాపాడదలుచుకున్నది, నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం. నా పేద వర్గాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళకు జతగట్టి నా జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకొని వచ్చిన ఒక ఆషామాషి నిర్ణయం కాదు బీజేపీలోకి రావడానికి. అది నా సొంత నిర్ణయం కాదు. ప్రజల ఆలోచనలు చాలా దృఢంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. మోడీ గారు యుద్ధం చేసి యుద్ధం ఎందుకు ఎట్లా ముగించిందో తెలియకుండా యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసింది అంటున్నారు. మీకు ఎకానమీ గురించి తెలియదు, దేశ రక్షణ విషయంలో బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలో తెలియదు, ఆ ఆపరేషన్ ఎట్లా ముగించినరో తెలియదు, ఎంత గొప్ప హెచ్చరిక ప్రపంచానికి మోడీ గారు చేసిందో తెలియదు. కానీ ఆపరేషన్ సింధూర్ విఫలమైందని విఫల మాటలు, విఫల ప్రయత్నాలు, మాకేమైనా ప్రజలు ఓట్లేస్తారనే పద్ధతిలోన డైరెక్ట్గా మోడీ గారిని ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. మీ స్థాయి అది కాదు. వాస్తవంగా ఈరోజు నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే మిమ్మల్ని పక్కన పెట్టి కారణాలు ఏవైనా ఉండొచ్చు. 10 మంది ఒక విలువలు లేని పార్టీలకు వెళ్తే వాళ్ళ ఇంటి ముంగట ధర్నా చేయలేదు, వారి గురించి ప్రశ్నించలేదు. నాకు ఏ పదవి లేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఉంది, అది వేరు మాట. నేను ఎన్నికైన ప్రజాప్రతినిధి కాను ఇప్పుడు. కానీ నా నిర్ణయం మేరకు నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు, మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో ఎట్లా మాట్లాడిస్తున్నారు. నన్నే కాదు, ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే. మాకు దేశభక్తి, దైవభక్తి ఎక్కువ, సెంటిమెంట్స్ కూడా ఎక్కువ. నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణి తోడుగా వస్తుంది నా వెంబడి. కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టారీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి. ఆపకపోతే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే విధంగా మేము కోర్టులను సంప్రదిస్తాం, రకరకాల వేదికలను సంప్రదిస్తాం. వినకపోతే ఇక్కడ ఉన్నటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, నా అక్కా చెల్లెల అండతో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా చేరిక విషయం కానీ నా పార్టీ మార్పు విషయం కానీ దయచేసి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు కావాల్సింది అధికారము, అదేవిధంగా కాంగ్రెస్ కావాల్సింది రెన్యువల్ జరగాలన్నా, మీరు తిరిగి ఎన్నికలకు రావాలన్నా పోటీపడి, భాషల్లో మీరు పోటీపడి, యాసల్లో పోటీపడి ప్రజలను మభ్యపెట్టడం కాదు. కేసీఆర్ గారు చెప్పిన మాట